అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తమిళనాడులో పొలిటికల్ హీట్ రాజుకుంది. టీవీకే ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. సొంత పార్టీ నేతల ఆడియో లీక్తో విజయ్కి తలనొప్పిగా మారింది. టీవీకే కార్యకర్తల ప్రభుత్వ ఉద్యోగాల దందా వెలుగు చూసింది. ప్రభుత్వ న్యాయవాది పోస్టుకు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి వైనం వెలుగు చూసింది. సీఎం విజయ్ హెచ్చరికలను టీవీకే పార్టీ నేతలు లెక్క చేయడం లేదు. కేవలం పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ నియామకాలంటూ కూడా హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆడియో లీక్తో ప్రతిపక్షాల నుండి విజయ్కి ఒత్తిడి పెరిగింది. టీవీకే పాలనలో అవినీతి ఎక్కువైపోయిందంటూ కూడా విమర్శలు అయితే మొదలయ్యాయి. ఒకసారి ఆడియో విందాం. ஹலோ யாரு? வணக்கம், நான் உங்க வணக்கம் சார். மத்திய மாவட்டத்துல இருந்து டிவி பேசுறேன். சார் சொல்லுங்க சார். வணக்கம் சார், சொல்லுங்க. எப்படி நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன் சார். நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கு. இப்ப நம்ம அந்த டிவில நீங்க எந்த பஞ்சாயத்து, எந்த பஞ்சாயத்து? எங்களுக்கு பாலூர் பஞ்சாயத்து வரும் சார். கிளியூர். சொல்லி ஒரு பாலூர்ல. ஆமா ஆமா சார். சரி 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 சரி. கட்சியில இப்ப எத்தனை வருஷமா இருக்கீங்க? சார் இப்போ இந்த எலெக்ஷன்ல இருந்தா சார் டிவி. ஆமா, அந்த டைம்ல இருந்தா. హలో, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏదో ఒక వివాదం అంటే తమిళనాడు రాజకీయపరమైనటువంటి వివాదమా, లేకపోతే కావాలని సృష్టిస్తున్నటువంటి వివాదమా, లేకపోతే సమయస్ఫూర్తి లేకపోవడం కావచ్చు, రాజకీయాలు సరైనటువంటి అవగాహన లేకుండా కూడా విజయ్ ప్రవర్తిస్తున్నారు అనే రకరకాలైనటువంటి విమర్శలు వెలుగు చూస్తున్నటువంటి ఈ విషయాలు, మరి అవినీతి రహిత పాలన నేను అందిస్తాను, అవినీతి చేసినటువంటి వారు సొంత పార్టీ కార్యకర్తలైనా కానీ ఒప్పుకునేది లేదు అనేటువంటి మాట. మరి ఈ స్థాయిలో ఆడియో వెలుగు చూడటం కావచ్చు, లేకపోతే నిజంగా తమిళనాడులో ఏం జరుగుతోంది అని ఎంక్వైరీ చేస్తే ఇదంతా జరుగుతోంది, ఈ స్థాయిలో అవినీతి రాజ్యం వెళ్తోంది అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఏంటి అసలు తమిళనాడులో ఎన్నికలు జరిగిపోయాయి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిపోయింది, సరే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రభుత్వం కొలువుదీరింది, అయినప్పటికీ కూడా మళ్ళీ రాజకీయం అంటారా, లేకపోతే కావాలనే చేస్తున్నటువంటి ఆరోపణల విమర్శల, ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు? తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిసిందని ఏదో సామెత ఒకటి ఉంటుంది చూసారా, సేమ్ విజయ్ కి సంబంధించి అదే జరుగుతుంది అనుకుంటాను నేనైతే. ఎందుకనంటే ఇక్కడ రాజకీయంగా పార్టీకి ఎంత బలంగా ఉన్నప్పటికీ, ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నప్పటికీ, రాబోయే 30 ఏళ్లకు సరిపడా ఓటు బ్యాంకును సంపాదించుకున్నప్పటికీ, ఇక్కడ అంటే విజయ్ పార్టీని చుట్టుముట్టినటువంటి కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో విజయ్ పదే టార్గెట్ అవుతూ వస్తున్నారు. ఇటీవల ఏకంగా ఒక నేత కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం అనేది తీవ్ర స్థాయిలో సంచలనం అయింది. అదే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే మరికొంతమంది విషయంలో కూడా ఇలాగే ఆరోపణలు వస్తే వాళ్ళకు కూడా విజయ్ ఇలాగే వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నటువంటి అంశం మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది. అంటే ఉద్యోగాల కోసం నిన్నే మన ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎవరో కరూరు తొక్కిసలాట బాధితులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వటాన్ని హైకోర్టు తప్పుపట్టడం, అదొక సంచలన వివాదం. అది అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా విజయ్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మనకు ఆ విషయం అర్థమైంది. అలాగే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అంటే నేను అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తాను ప్రజలకు, అంటే తాను అందించేటువంటి పరిపాలనలో ఎక్కడా కూడా రూపాయి అవినీతి కూడా తావు ఉండకూడదు, ఆడంబరాలకు తావు ఉండకూడదు, అదే విధంగా దోపిడీ వ్యవస్థ ఉండకూడదు అనేటువంటి అంశాలను పదే విజయ్ ఎన్నిసార్లు డప్పు కొట్టి చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం అంటే కాసుల కక్కుర్తికి ఆశపడినటువంటి కాసుల కక్కుర్తితో ఇటువంటి చిల్లర వేషాలు వేస్తున్నారు అనేటువంటి ఆవేదన విజయ్ వ్యక్తం చేస్తున్నటువంటి విజయ్ అటు సీఎంఓ కూడా కొంత వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయాలి. అలాగే పార్టీలో ముందు ప్రక్షాళన చేయాల్సింది ఇతర అధికారుల్లోనో ఇంకోటో కాదు, పార్టీలో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ విజయ్ గుర్తించారు. అటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సెంగోటేన్ గాని, ఇలా ఒకరిద్దరు నాయకులు అదం అర్జున గాని, అలాగే మరికొంతమంది మంత్రులు, ఒకరిద్దరు మంత్రులు కూడా ఇదే అంశాన్ని అంటే పార్టీలో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి పాయింట్ పదే విజయ్ దగ్గర ప్రస్తావిస్తున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ చేయాలనుకున్న మార్పులకు పార్టీని అడ్డం పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, అంటే కావాలని చేస్తున్నటువంటి విమర్శల కింద కూడా టీవీకే కీలక నేతలు కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను అనేటువంటి కోణానికి సంబంధించి మా మీద రాజకీయ కుట్రలు
కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల మద్దతు ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది, గుర్తుంచుకోండి అని కూడా టీవీకి నేతలు చెప్తున్నటువంటి కామెంట్స్. అంటే నేతల మీద సరైనటువంటి గ్రిప్ ఇప్పటికీ కూడా విజయ్కు రాలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా కూడా ఈ అంశాన్ని చెప్పచ్చు అంటారు. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? అవును, ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ కరెక్ట్. నాయకత్వం మీద విజయ్ గ్రిప్ లేదు. అంటే అతను ఎంతసేపు కూడా ఇప్పుడు మోనోపోలీ లాగా పార్టీని నిర్మించాడు, మోనోపోలీ లాగానే పార్టీకి అధికారంలోకి వచ్చాడు. గతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జయలలిత, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి వీళ్ళిద్దరిది మొండి రాజకీయం. అంటే వీళ్ళిద్దరూ నిలబడమంటే నిలబడి, కూర్చోమంటే కూర్చోమనేటువంటి నాయకత్వం ఆ రాష్ట్రంలో ఉండేది. కానీ విజయ్ వచ్చిన తర్వాత, అంటే అప్పుడు వాళ్ళు కూడా మోనోపోలీలోనే ఉండేవాళ్ళు. ముఖ్యంగా జయలలిత ఏం చెప్తే సరే అది జరిగినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ నాయకులు ఏ రోజు కూడా జయలలిత మాట దాటి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ఒక భయం ఉండేది. కానీ విజయ్ ఆ భయాన్ని పార్టీ నేతలను క్రియేట్ చేయడం మానేసి అతను ఒక ఆత్మరక్షణ ధోరణిలో వెళ్తున్నాడు. అంటే ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కదా, అంటే నేను అధికారంలో ఉండాలి కదా అనేటువంటి ఆలోచనలో అతను ఉండి ఉండొచ్చు. అది ఇది అంటే ఇక నాయకులు ఈ విధంగా దీన్ని క్యాష్ చేసుకుని కొంత అటు ఎమ్మెల్యే వర్గాలు కానీ అలాగే ఇతర వీళ్ళందరూ కూడా కొంత ఆ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. అదే ఇక్కడ విజయ్ కోపం పొందుతుంది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కి సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ కి గ్రిప్ ఉండేది. అలాగే ఇప్పుడు ఏపీ గతంలో జగన్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. కానీ విజయ్ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోతున్నారు. అదే ఇక్కడ విజయ్కి మైనస్ అవుతుంది. ముందు మన ఇంట్లో పరిస్థితి చక్కదిద్దుకున్న తర్వాత రచ్చకెక్కాలి అనేటువంటి సామెత. కానీ అటువంటిది ఏమీ లేకుండా ముందు మన ఇంట్లో పరిస్థితులే సరిగ్గా లేనప్పుడు మనం బయటకు వెళ్ళి ఏం చేస్తాం అనేటువంటి విషయాన్ని విజయ్ గ్రహిస్తే బాగుండేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూడాలి ఏం జరగబోతోంది అనేది తమిళనాడులో ఈ అంశం ద్వారా పొలిటికల్ హీట్ జనరేట్ అయిందని చెప్పాలి. టీవీకే ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి అనడానికి ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. సొంత పార్టీ నేతల ఆడియో లీక్తో విజయ్కి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. టీవీకే కార్యకర్తల ప్రభుత్వం ఉద్యోగాల దందా అనేది వెలుగు చూసింది. ప్రభుత్వ న్యాయవాది పోస్టుకు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. సీఎం విజయ్ హెచ్చరికలను టీవీకే పార్టీ నేతలు ఎవ్వరూ కూడా లెక్క చేయట్లేదు అనడానికి ఈ అంశమే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కేవలం పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ నియామకాలంటూ కూడా హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆడియో లీక్తో ప్రతిపక్షాల నుండి విజయ్కి ఒత్తిడి అయితే పెరిగింది. టీవీకే పాలనలో అవినీతి ఎక్కువైందంటూ కూడా విమర్శలు మొదలయ్యాయి.